సారీ బిందు, ఇలా అవుతుందని నేను మాత్రం అనుకోలేదు. ఎలాగైనా అక్కతో మాట్లాడే సందర్భం దొరక్కపోతుందా అని అనుకున్నాను. మన ప్రేమను అక్కతో ఒప్పించి అప్పుడు నీకు ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. ఇప్పుడు ఇదే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ సాక్షిగా నీతోనే నా జీవితం, లేకపోతే నీతోనే నా మరణం. తీసుకు బిందు. శివ పూరి మెడలో 3 ముళ్ళు వేసేంత వరకు అంతా నీదే బాధ్యత. మమ్మీ, డాడీ ఎక్కడా? ఉదయం నుంచి కనబడట్లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కా? అదేంటి, డాడీ చెప్పజేయకుండా ఫారిన్ ట్రిప్ ఏమైనా వేశారా? నోనో, ఫారిన్ ట్రిప్ కాదు, ఫారిన్ నుంచే, అదే యుఎస్ నుంచి వస్తున్న తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. డాడీకి యుఎస్ లో కూడా ఫ్రెండ్ ఉన్నాడా మమ్మీ? ఎవరతను? తోష్, సంతోష్, హ్యాపీ సంతోష్. మొత్తానికి హ్యాపీ సంతోష్ హ్యాపీగాను సింపుల్గాను చికాగోలో సెటిల్ అయిపోయాడ్రా. ఇన్నాళ్ళు రాని ఆ హ్యాపీ సంతోష్ అంకుల్ ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు? ఆయనకో కూతురుంది. పేరు లిల్లీ. ఏంటో సాధారణంగా అందరూ అమెరికాలో సెటిల్ అయిన సంబంధాలు వెతుకుతారు. బట్ ఆయనేంటో ఇండియాలోనే ఒక సంబంధం చూసి కూతుర్ని ఇక్కడే సెటిల్ చేయాలని చూస్తున్నారు. ఆలోచన ఏంటో మరి. మనం ఇండియా వదిలేసినంత మాత్రాన అమెరికన్ అనిపించుకోలేం కదరా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇండియన్నే. అంతెందుకు, మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో దొరికే పప్పుచారు ఎక్కడైనా దొరుకుతుందా? దానికి ఉప్పు చేప కాంబినేషన్ అదురుతుందని ఇంకెవరికైనా తెలుస్తుందా? మనం ఎంత దూరం వెళ్ళినా తిరిగి మన జన్మస్థలానికి చేరుకోవడం అనేది ఒక ఆనందం రా. అదిగో వచ్చేసారు. ఏంట్రా, నా స్పీచ్ అంత బోరు కొట్టిందా? కారాపేశావు? కాదురా, ఇల్లొచ్చింది. ఓ, మాటల్లో పడి టైమే తెలియలేదురా. బేబీ కమాన్. నువ్వేంట్రా ఈ ఇంట్లో? పెద్దింట్లో ప్రశాంతత ఉండదు, ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి ప్రశాంతత అనేది ఉంటుంది. నేను
ప్రశాంతంగా ఉన్నాను. వెల్ సెడ్. మావయ్య మీ ఫ్రెండ్ ఎయిర్పోర్టు వాళ్ళ అమ్మ యుఎస్. అవును, వీళ్ళే. ఓ నైస్ టు మీట్ యూ. ఐటు ఐమ్ చెరీ. అబ్బాయి చాక్లా ఉన్నాడ్రా. మా లిల్లీకి పెళ్లి చూపులు ఇంతటితో బ్రేక్ పడ్డట్టే. మీట్ మై డాటర్ లిల్లీ. యా. హాయ్. హాయ్. ఓ హాయ్. నువ్వు మరీ కంగారు పడిపోతున్నావురా. నువ్వే కంగారు పడుతున్నావు. నేను వన్స్ డిసిషన్ తీసుకుంటే అదే ఫిక్స్. ఈ అబ్బాయి మీ ఇంట్లో తోటమాలైనా సరే అతడే నా లిల్లీకి మగ ఆలి భర్త. నా కూతురు నక్షత్రతో పెళ్ళి అయిపోయిందిరా. నేను మేనల్లుడు చెర్రీ అని చెప్పాను కదా, వీడే. ఓ ఈ అబ్బాయి అయిన చెర్రీ, మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు చాలా సంతోషం అండి. మీరు మా బావ ఫ్రెండ్ కదా, చనువు కావాలంటే మా బావ దగ్గర తీసుకోండి. ఇంకేదైనా అవసరమైతే నన్ను అడగండి. థ్యాంక్ యూ. బై ద వే, షీఈ్ మై డాటర్ లిల్లీ. హాయ్ హాయ్ ఆంటీ. మా మా అమ్మాయి నక్షత్ర. పండు లాంటి చెర్రీ వైఫ్ నువ్వేనా? మై బ్యాడ్ లక్, అది నేనే. మై బ్యాడ్ లక్. నేను ఇతను అల్లుడుగా మిస్ అయ్యాను. సేమ్ ఫీలింగ్. పదండి లోపలికి వెళ్దాం. మరి లగేజ్? ఆ పని వాళ్ళు అదే లోపల పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తాను. ఓకే. ఓకేనా? పదండి మేడం. రామా ప్లీజ్. ఏంటక్క రమ్మన్నావు? రే, వ్యాలంటైన్స్ డే పార్టీకి బిందె ఎందుకు వచ్చిందిరా? అడుగుతుంది నిన్నేరా. అవునా, బిందు వచ్చిందా? నేను చూడలేదక్క. చూడకుండానే నిన్ను కలిసి వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చిందా? చూడకుండానే నిన్ను కౌగిలించుకుందా?